వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు హెల్దీ కేక్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. అదేంటి కేక్ అంటున్నారు, కేక్ హెల్దీ ఎలా అవుతుంది అనుకుంటున్నారా? అవునండి, మనమైతే ఈ రోజు చాలా హెల్దీగానే ఈ కేక్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇందులో పచ్చి కొబ్బరి వేస్తున్నాము. అంతేకాదండి, ఇందులో మనం మైదా కానీ చక్కెర కానీ వాడకుండా, ఎగ్ అసలు అవసరమే లేకుండా, ఓవెన్ తో పనే లేకుండా చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా స్పాంజ్ లాగా కూడా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు మాత్రం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ కేక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ లో అరచిప్ప పచ్చి కొబ్బరి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేయకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది. మనం కేక్ తినేటప్పుడు మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్సీ జార్ ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కేక్ వేసుకోవడం కోసము ఒక మౌల్డ్ కి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసుకోవాలి. మీకు ఏది ఇష్టమైతే అది రాసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను బటర్ పేపర్ కూడా వేస్తున్నాను. బటర్ పేపర్ లేకుంటే నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసిన తర్వాత పైనుంచి కొద్దిగా గోధుమ పిండి చల్లేసుకుని డస్టింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బటర్ పేపర్ వేస్తున్నాను. మామూలు వైట్ పేపర్ కి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసుకున్నా సరే మనకు బటర్ పేపర్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మౌల్డ్ పక్కన పెట్టేసుకొని మరొక బౌల్ తీసుకొని పావు కప్పు రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. ఫ్లేవర్ లో ఉన్నది వేసుకోకూడదు. హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకొని విస్కర్ ఉంటే విస్కర్ సాయంతో కానీ, ఫోర్క్ సాయంతో కానీ, స్పూన్ సాయంతో కానీ బాగా రెండు కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇదంతా వద్దు అనుకునేవారు మిక్సీ జార్ లో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. పేస్ట్ లాగా వచ్చేస్తుంది. చూసారు కదా, క్రీమీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు బెల్లం పౌడర్ వేస్తున్నాను. ఇది ఆర్గానిక్ బెల్లం పౌడర్ అండి. మీరు ఏ బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ అనేది వేసుకున్నాను. ఇది కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత దీనిపైన ఒక స్ట్రైనర్ పెట్టేసుకోవాలి. స్ట్రైనర్ పెట్టేసుకొని 1 కప్పు వరకు మనము గోధుమ పిండి తీసేసుకుంటున్నాము. మైదా పిండి వాడకుండా. గోధుమ పిండి అయితే హెల్త్ కి మంచిది కాబట్టి 1 కప్పు గోధుమ పిండి వేసుకొని 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేస్తున్నాను. ఇలా వేసేసుకొని జల్లించేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం జల్లించేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మరి చిక్కగా అనిపిస్తుంది కాబట్టి పావు కప్పు కాచి చల్లార్చుకున్న పాలను కూడా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు కూడా మనకు ఎక్కువ చల్లగా ఉండకూడదు. ఫ్రిడ్జ్ లో తీసినవి అప్పటికప్పుడే వేసుకోకుండా కొద్దిసేపు బయట పెట్టేసుకుని రూమ్ టెంపరేచర్ లో ఉన్నప్పుడే పావు కప్పు పాలు వేసుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. కలిపేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు ముందుగా మనము గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా కొబ్బరిని, ఆ కొబ్బరిని ఇందులో వేస్తున్నాను. మొత్తం కొబ్బరిని ఈ పిండిలోనే వేసుకోకుండా కేక్ మౌల్డ్ లో వేసిన తర్వాత పైనుంచి గార్నిషింగ్ కోసం కొద్దిగా కొబ్బరిని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా ఈ పిండిలో బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ పిండిని కేక్ మౌల్డ్ లో వేసేస్తే సరిపోతుంది. మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఒకవేళ మరి గట్టిగా ఉంటే కొద్దిగా కాచి చల్లార్చుకున్న పాలు అనేది వేసుకోవచ్చండి. ముందుగా మనము పావు కప్పు వేసుకున్నాం కదా పాలు అనేటివి, మరీ గట్టిగా అనిపిస్తే ఇంకా 1 స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు పాలు కూడా వేసుకొని కలిపేసుకోవచ్చు. మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని కేక్ టిన్ లో వేసేసుకోవాలి. కేక్ టిన్ అనేది మనకు ఉండాలని ఏం లేదండి. ఏదైనా స్టీల్ బౌల్స్ ఉన్నా సరే అందులో వేసేసుకోవచ్చు. కేక్ టిన్నే ఉండాలని ఏం లేదు. ఇప్పుడు ఈ పిండిని కేక్ టిన్ లో వేసేసుకుంటున్నాను. కేక్ టిన్ లో వేసేటప్పుడు కూడా మనం ఎక్కువ ఉన్నింది అనుకోండి, మనం ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు కేక్ టిన్ నిండుకు వేసుకోకూడదు. కొద్దిగా గ్యాప్ ఉండేటట్టే వేసుకోవాలి. హాఫ్ వంతు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి పైకి కిందికి తట్టేసుకోవాలి. లోపల ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే నీట్ గా వచ్చేస్తుంది. అలాగే ఒక ఫోర్క్ సాయంతో కానీ లేకుంటే ఇలాంటి టూత్ పిక్ సాయంతో కానీ వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నామంటే లోపల ఎయిర్ బబుల్స్ లేకుండా ఈవెన్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు పైనుంచి మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి అనేది గ్రైండ్ చేసుకున్నది, దాన్ని కొద్దిగా వేస్తున్నాను పైనుంచి.
అలాగే బాదం పప్పును కూడా ఇలా సన్నగా కట్ చేసి వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు బాదం పప్పు అనేది. ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి కానీ లేకుంటే అడుగు మందంగా ఉన్న ఏ పాత్ర అయినా పెట్టుకోవచ్చు. అలాగే కుక్కర్ అయినా పెట్టేసుకోవచ్చు. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో వేట్ చేసుకున్నాను. 5 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది. లోపల ఒక ప్లేట్ ని స్టాండ్ లాగా పెట్టేసుకున్నాను. ఇది పెట్టేసి వేట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ టిన్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 30 నుంచి 40 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనము ఈ కేక్ ని బేక్ చేసుకోవాలి. ఓవెన్ తో అవసరం లేదండి. నేనైతే 40 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను. చూస్తారు కదా కేక్ అనేది ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఉడికిందా లేదా అనేసి టూత్ పిక్ సాయంతో కానీ లేకుంటే చాకు సాయంతో కూడా కేక్ లోపల గుచ్చి చూసామంటే ఈ చాకుకి మనకు ఎక్కడే కానీ అంటుకోకుండా నీట్ గా వచ్చేసింది అనుకోండి, మనకు కేక్ అనేది బేక్ అయిపోయినట్టే. అంతేనండి, చాలా సింపుల్ గా మనము కొబ్బరి కేక్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. అలాగే మనము ఓవెన్ లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు 180 డిగ్రీ సెంటీగ్రేడ్ల వద్ద మనము 30 నుంచి 40 నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుంది. కేక్ అనేది చాలా బాగా వచ్చేస్తుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత చుట్టూ ఎడ్జెస్ ని ఇలా కదిలించేస్తున్నాను. కదిలించేసి దీనిపైన మూత పెట్టేసి రివర్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా అందరికి తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళ కోసం ఇదంతా మళ్ళీ చెప్తున్నాను. ఇలా రివర్స్ చేసుకుని పైనుంచి ట్యాప్ చేసుకోవాలండి. ఇలా తట్టేసామంటే కేక్ అనేది నీట్ గా ఉడొచ్చేస్తుంది. మనం బటర్ పేపర్ వేసుకున్నాం కాబట్టి చాలా నీట్ గా ఉడొచ్చేస్తుంది. చూసారు కదా కేక్ అనేది ఎంత బాగా బేక్ అయిపోయిందో, చాలా మంచి కలర్ లో కూడా వచ్చేసింది కదా. ఈ బటర్ పేపర్ వేసుకోవడం వల్ల అడుగు అనేది మాడకుండా చాలా బాగా వచ్చేస్తుంది కేక్ అనేది. బటర్ పేపర్ లేకున్నా సరే మామూలుగా నోట్ బుక్స్ లో మనకు వైట్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ వైట్ పేపర్స్ కూడా మనము నెయ్యి కానీ ఆయిల్ కానీ లైట్ గా రాసేసుకొని కట్ చేసుకున్నామంటే కూడా మనకు బటర్ పేపర్ అనేది రెడీ అయిపోయినట్టే. బటర్ పేపర్ ఎలా అయితే పనిచేస్తుందో ఆ పేపర్ కూడా అలాగే పనిచేస్తుంది. బటర్ పేపర్ వేసుకుంటే మంచిదని ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే కేక్ అడుగు భాగం అనేది మాడకుండా చాలా బాగా వచ్చేస్తుంది. తప్పకుండా అలా ఒకసారి ట్రై చేయండి. మనం డైరెక్ట్ గా స్టవ్ మీద చేస్తున్నాం కదా, ఒక్కోసారి అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. ఇలాంటి పేపర్స్ వేసుకున్నప్పుడు మనకు అడుగు అనేది మాడకుండా చాలా బాగా వచ్చేస్తుంది. అంతేనండి, చాలా సింపుల్ గా మనము మైదా కానీ చక్కెర కానీ ఎగ్స్ కానీ ఓవెన్ తో అవసరమే లేకుండా చాలా ఈజీగా కేక్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ కేక్ లో మనము పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. కట్ చేస్తుంటేనే తెలుస్తుంది కదా కేక్ అనేది ఎంత సాఫ్ట్ గా వచ్చింది అనేసి. చాలా సాఫ్ట్ గా వస్తుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. పిల్లలు ఎప్పుడన్నా కేక్ కావాలి అని అడిగినప్పుడు ఇలాంటివి హెల్దీ కేక్లు ప్రిపేర్ చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా హెల్దీగా తినొచ్చు. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.